మహబూబ్నగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు 276 కోట్ల రూపాయలు విడుదల చేసిన జిల్లాను ఇక సుందరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఈ నెల 6న మహబూబ్నగర్ జిల్లా పర్యటన సందర్భంగా మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించి నిధులు విడుదల చేసేందుకు మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్కు శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి యువతకు ఇక్కడనే ఉపాధి అవకాశాలు కలిగించాలా, బతుకుదేరు చూపించాలనేది మా లక్ష్యం. త్వరలోనే కరివేన ఉద్దనపూర్ రిజర్వాయర్లను కూడా కంప్లీట్ చేసి టోటల్ ఉమ్మడి జిల్లా మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీలలో సాగునీరు ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తారు. అధికారులందరూ కూడా దయచేసి చిత్తశుద్ధితో పనిచేసి వర్క్లన్నీ కూడా త్వరగా చేయాల్సిన అవసరం ఉంది. చెరువు చుట్టుముట్టు ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్ కూడా మన గారు విజయభాస్కర్ రెడ్డి గారు గతంలో కూడా టౌన్ లో చాలా మంచి పని చేయడం జరిగింది. మరి ఆ ఇరిగేషన్ వర్క్స్ కూడా సపరేట్ డిజైన్ చేసి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ట్రంక్ మెయిన్స్ కూడా అన్ని రకాలుగా డిజైన్ చేసి చేయాలని చెప్పని మా రెవెన్యూ అధికారులందరూ ఎక్కడెక్కడ ఖాళీ ప్లేసెస్ గవర్నమెంట్ ల్యాండ్ అవన్నీ కూడా పట్టాలు తయారు చేసినాయి. అవన్నీ కూడా ఇంకా మంచి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మరొకసారి మరి ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. టౌన్ కు ఈ 276 కోట్ల తర్వాత